ఫ్రెండ్స్, నేను మీతో చెప్పాను కదా డి రామానాయుడు గారి వినాయకుడు ఎక్కడా అని. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలో చూద్దాం రండి. విజయవాడ నుండి గుడివాడ వెళ్తుండగా పునాదిపాడు వస్తుంది. పునాదిపాడు నుంచి దారి మార్గం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇదేనండి పునాదిపాడు సెంటర్. మీకు బోర్డు కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ వే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసామండి. ఇదే కోలవెన్న. అయితే ఈ కోలవెన్న పక్కన మీరు చూస్తున్నారు కదా చెరువు. ఆ చెరువు వచ్చేసి ఒకప్పుడు ఇందులో నీళ్ళు తాగేవాళ్ళంట. అయితే ఇప్పుడు దీన్ని వచ్చేసి చేపల చెరువుగా మార్చేశారు ప్రజెంట్. మరి కొద్దిసేపట్లో మనం వినాయకుడి గుడిని రీచ్ అవ్వబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం మనం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనం టర్న్ తీసుకుంటే మనకి గుడి కనిపిస్తుంది. అయితే దానికి ముందు 2 మండపాలు అనేవి ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి 2 మండపాలు. ఈ 2 మండపాల తర్వాత మనకి వినాయకుడి గుడి అనేది కనిపిస్తుంది. అయితే మరి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై విరజిల్లుతున్న, అలాగే కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ వినాయకుడిని మనం ఈరోజు మీరు చూడబోతున్నారు.
మరి ఒకప్పుడు వినాయకుడు ఒక చిన్న మందిరంలో ఉండేవారట. అయితే ప్రజెంట్ దీనికి అంటే చాలా కాలం ముందు దీనికి ఒక సపరేట్గా గుడి అనేది కట్టించడం జరిగింది. మన స్టార్టింగ్ మూవీ బ్యానర్పై చూసినప్పుడు జస్ట్ వినాయకుడు ఫోటో మాత్రము కనిపిస్తూ ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనం చూడొచ్చు దీనికి గేటు క్లోజ్ చేసి ఉంది. గేట్ అనేది మనం ఇప్పుడు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వినాయక స్వామిని దర్శించుకుందాము. చూస్తున్నారా అండి, ఇదే మనం ఆ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది కదండి. ఏ విధమైనటువంటి చేంజెస్ లేకుండా. కాకపోతే ఏంటంటే సపరేట్గా మందిరాన్ని అనేది స్వామివారికి నిర్మించారు ఈ కోలవెన్నలో ఉన్నటువంటి ఈ వినాయకుడి దేవస్థానానికి. సేమ్ ఇలాగే ఉంటుంది ఆ ఇమేజ్ అనేది. మీరు ఒకసారి ఆ బ్యానర్ పైన ఒకసారి మీరు కావాలంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ మూవీస్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వస్తుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి ఈ వినాయకుడి ఇమేజ్ని వాళ్ళు పెట్టి దేవుణ్ణి దర్శించుకున్నట్లుగా మనకి చూపిస్తారనమాట మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు నేను ఈ వీడియోలో కేవలం మీకోసం మాత్రమే నేను ఈ వీడియో అనేది మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు. అయితే ఎవరికైతే తెలియదో ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుందని అనుకుంటున్నాను. నా కోరికలు తీరుస్తారని చెప్పేసి ఈ స్వామివారికి చాలా ప్రసిద్ధి ఉందన్నమాట. చాలా మంచి పేరు కూడా ఉంది. మనసులో ఉన్న కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయని. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి గేట్ అనేది ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంది. ఈ దేవస్థానం వచ్చేసి సాయిబాబా వారి మందిరం. దీన్ని మీరు కనుక చూడాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దీనికి కూడా చాలా ప్రత్యేకమైనదిగా వీళ్ళు చెప్తూ ఉంటారు. సెంటిమెంటల్గా మీరు ఫీల్ అయ్యి ఒకసారి సందర్శించండి. ఇంత మంచి గుడి మీకు పరిచయం చేశాను కదా, మరి ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.